నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. సో, ఇంతకు ముందు వీడియోలో ఎవరు పూజ చేయాలి, ఎవరు పూజ చేస్తే బావుంటుందని తెలియచేశారు. సో, ఇప్పుడు అసలు నిత్య పూజ విధానం ఎలా చేయాలసలు చెప్తారా? పూజ అన్నది మన భగవంతుడి పట్ల మనకున్నటువంటి కృతజ్ఞతని తెలియచెప్పడం అని చెప్పుకుంటాం గదా! హ్మ్. ఇది నిజంగానమ్మా అన్ని సంప్రదాయాల వాళ్ళు చేస్తారమ్మా. మనం మానేసాం గానీ, ఈనాటికి కూడా క్రిస్టియన్సు అందరూ భోజనం దగ్గర కూర్చున్నప్పుడు దే థాంక్ ద గాడ్ ఫర్ గివింగ్ ది డైలీ బ్రెడ్. యెస్. కంపల్సరీ చెప్తారు. చెప్పి గాని వాళ్ళు తినరు. అవును. మనం మానేసాం. అందుకని భోజనం దగ్గర కాదు, మనకి తాగే మంచినీళ్ళు, తాగే కాఫీలు అన్నీ గూడా మనకి ఆఖరికి మన జీవితమే భగవంతుడు మనకిచ్చాడు గనక, మొత్తానికి కృతజ్ఞత చెప్పుకుంటూ పూజ చేస్తాం. సాధారణంగా పూజ ఉదయం చేయడం చాలా శ్రేయస్కరం. ఉదయం పూట. ఓకే. ఉదయం సూర్యోదయం అయ్యాక అంటే సూర్యోదయానికి ముందు ధ్యానాదికాలు చేసినా, సూర్యోదయ సమయానికే చెయ్యాలి. హ్మ్. సంధ్యావందనం అది చేసేవాళ్ళైతే సరిగ్గా సూర్యోదయ సమయానికి చేస్తారు. మనం సూర్యోదయం అయ్యాక ఉదయ సమయంలో చేయడమే శ్రేయస్కరం. ఓకే. ఎందుకంటే ఖాళీ కడుపుతో చేయడమే మంచిది. ఓకే. ఖాళీ కడుపు అంటే మరీ గొంతెండిపోయేటట్టు కాదు. హ్మ్. తప్పనిసరిగా శరీరంలో కొంత శక్తి ఉండాలి గనక హ్మ్. ఒక అరకప్పుడు పైగా నీళ్లు తాగుతారు. హ్మ్. ఎట్లా అంటే ఆచమనం చేస్తారు. ఓకే. ఆచమనం ఈ అరచేతిలో ఉండే ఈ గుంట ఉంది గదా! హ్మ్. ఈ గుంట నిండేటటువంటి మంచి ఉద్ధరణ పెట్టుకొని, హ్మ్. ఫ్లాట్‌గా ఉండే చెంచాలుగా ఓకే. ఉద్ధరణికి ఇంత చక్కని గుంట ఉంటుంది. దాంతో చేస్తే ఈ అరచెయ్యి నిండేటంత ఉండాలి. ఎంతంటే హ్మ్, మిను మినపగింజ మునిగేటంత ఉండాలట ఓకే. నీళ్ళు. ఓకే. అలా 3 సార్లు తీసుకుంటే ఈ కంఠమంతా చక్కగా ఉంటుంది. మనం మాట్లాడుతున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది రాదు. మాట తడబడదు. రోల్ అవుతుందంటామే అవును. మనం. చాలా మందికి రోల్ అట్లా అవుతుంది. తడబడుతూ ఉంటుంది. అట్లా జరగదు. అలా అలా చేయాలి. అంతేగాని ఘన పదార్థాలు అవి తీసుకుంటే పూజకి అంత శ్రేయస్కరం కాదు. హ్మ్. నేను అండర్‌లైన్ చేసుకోండి. అంత ఓకే. శ్రేయస్కరం కాదని చెప్తున్నా. ఓకే. ఎందుకంటే ఈ రోజుల్లో 12కి పూజ చేసేవాళ్ళున్నారు. అవును. ఈ లోపల బీపీకి, వాటికి, వీటికి వందల మందులేసుకునే యెస్. వాళ్ళున్నారు. వాళ్ళందరూ మేమేం జెయ్యాలి అని కొన్ని కొన్ని కంగారు చోట్ల పేషెంట్స్ ఉంటారు. సో, వాళ్ళు టైంకి టాబ్లెట్స్ ఏసేసుకోవాలి. లేదంటే వాళ్ళు ఉండలేరు. టైంకి తినకపోతే వాళ్ళు ఉండలేరు. సో, అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తినాల్సొచ్చేస్తుంది. అమ్మ టైంకి తినకపోతే ఉండలేరు అన్నారు గదా! హ్మ్. ఆ తినే టైంకి ముందు పూజ చేసుకోవచ్చుగా? చేయరు. అది. లేవరు. అది వచ్చింది. యెస్. ఇప్పుడు నేను ఉండలేను అన్నప్పుడు నేను 8 గంటల బ్రేక్‌ఫాస్ట్ చెయ్యాలి అని లెక్క ఉందనుకోండి. 8కి నా లోపల గంట కొడుతుంది అనుకున్నారనుకో. అవును. 7కే పూజ చేసుకోండి. నష్టమేంటి? లేవలేమండి. అప్పుడు లేవరు. అదే గదా! హ్మ్. అదే ఇవన్నీ. ప్రాబ్లమ్. హ్మ్. అంటే ఎలా ఉంటుంది అంటే మన సనాతన ధర్మంలో ఏదన్నా ఒకటి చెయ్యలేము అంటే ఎట్లాగొట్లా ఒప్పించి వాళ్ళని మంచి దారిలోకి తీసుకురావడమే గానీ, నువ్విలా చేయకపోతే నరకానికి పోతావు. నువ్విలా చేయకపోతే నీ కళ్ళు పోతాయి. హ్మ్. దేవుడు నెత్తడుస్తాడు అని భయపెట్టరు. అవును. దారిలోకి రా నాయనా! అవును. ఇవాళ కాపోతే రేపొస్తావు. దీనివల్ల ఉండే ఉపయోగం నీకు అర్థం చేసుకుంటే చాలా ఓపికతో వస్తావని అర్థం అయ్యేంత వరకు చాలా చెప్తారు. నెమ్మదిగా చెప్పే పద్ధతే ఉంది గానీ హ్మ్. సనాతన ధర్మంలో కోప్పడి, భయపెట్టి, కంగారు పెట్టి నువ్వు వెంటనే మారు చేయించే అని లేదు. అసలు అసలెక్కడ ఏ లేదు. విషయంలోనూ లేదు. హ్మ్. కానీ మారితే ఉండే ఉపయోగం వాళ్ళకి తెలిసిన తర్వాత వద్దన్నా దాన్నే అనుసరిస్తారు. అవును. అది. అదెవరు ఉపయోగం చెప్పినా వినరు. అలాంటిది మనం చక్కగా ఎప్పుడు అన్నారు గనక చెప్తున్నాను. హ్మ్. వీలైనంత వరకు భోజనం చేయడానికన్నా ముందు చెయ్యాలి. అంటే అసలు భోజనం అన్నది కాన్సెప్టే లేకుండా పోయిన రోజుల్లో నేను చెప్పగలిగింది లేదు. బ్రేక్‌ఫాస్ట్‌లు, లంచ్‌లు ఇవే ఉంటున్నాయి తప్ప అవును. భోజనాలు లేవు గదా! అవును. అంచేత. సో, కొన్ని చోట్ల కొంతమంది తినేస్తారు. తినేసి దేవుడు అర్థం చేసుకుంటాడులే నేను పేషెంట్‌ని గదా! వాళ్ళకి వాళ్ళే చెప్పేస్తారనమాట. హ్మ్. కొన్ని సందర్భాల్లో తినేసి కూడా దేవుడి సేవలో పాల్గొన్న సందర్భాలు గూడా ఉన్నాయి. సో, అటువంటప్పుడు ఏం చెప్తారు? అంటే కొన్ని సందర్భాలు పర్వాలేదమ్మా. ఏదన్నా అనారోగ్యం చేసింది, కోలుకుంటున్నారు, తప్పనిసరిగా మందు వేసుకోవాలి, పూజ మానలేరు అది వేరు గానీ, హ్మ్. అది నిత్యకృత్యంగా కాదు కదా! హ్మ్. సో, ప్రతిసారి అలా చేయొద్దు. ఎగ్జంప్షన్స్ ఆర్ నాట్ రూల్స్. ఓకే. అవి మనం పెట్టుకున్నవి యాక్చువల్‌గా. అంతే. ఓకే. ఒక ఆహార నియమం ఎందుకు పాటిస్తారంటే ఆరోగ్యం కోసం. ఇదంతా ఆరోగ్యం దృష్టి. అవును. ఆరోగ్య దృష్టితో చేసేదే ఇదంతాను. చక్కగా అలా చేయడం మంచిది. 8 లోపల గనక మీరు చేసుకోగలిగినట్టయితే, నేను బ్రేక్‌ఫాస్ట్ తినలేదు, తినకుండా ఉండలేను, మందులేసుకోలేదు అని ఎప్పుడు చెప్పరు. ఏ డాక్టర్ అయినా 8 లోపల మందేసుకోమని ఎక్కడైనా చెప్పారాండి? లేదు. వాళ్ళు రాయడమే 8 AM అని రాస్తారు. అవును. అంటే ఆ పాటికి నువ్వు స్నానం చేసి, నువ్వు ఎంతసేపు పూజ చేసుకుంటావు? 5 నిమిషాలు చేస్తావా? హ్మ్. పావుగంట చేస్తావా? అరగంట చేస్తావా? ఆ లోపల పూజ చేసుకుంటావని అర్థం.
అంతేగాని వేరే కాదు. ఆలోచించండి. 8 ఏయమని ఎందుకు పెడతారు? 7 అవును. ఏయమని ఎందుకు పెట్టలా? 6 ఏయమని ఎందుకు పెట్టరు? హ్మ్. సో, అంటే మనం ఇవన్నీ యాహ్! మనం రూల్స్ పెడుతున్నాం గాబట్టి మనమే బ్రేక్ జేస్తాం సమ్ టైమ్స్. హ్మ్. కాకపోతే కంపల్సరీ 8 లోపే చెయ్యాలి. అండ్ ఘన పదార్థాలైతే సేవించి చేయకూడదంటారు. అంత సాధారణంగా చెప్తారు. ఓకే. అదే చిన్న పిల్లలున్నారనుకో అమ్మ, హ్మ్. వినాయక చవితి ఉంది. పిల్లలతో చేయిస్తాం గదా! అవును. పిల్లలతో చేయించేటప్పుడు మరి వాళ్ళకి అక్కడక్కడ వాళ్ళు గోల చేస్తూ అరటిపళ్ళు ఉంటారక్కడ కనపడుతూ ఉండ్రాళ్ళు, ఉంటే వాళ్ళ పులిహోర ఇవన్నీ దృష్టి కనిపిస్తాయి. మళ్ళుతుంది. అవును. అందుకని మహాగణాధిపతి పూజ చేస్తాంగా ముందు. అప్పుడు ఎంతమంది పిల్లలుంటే అన్ని అరటిపళ్ళు ఆ అక్కడ పెడతారు. గణపతికి పెట్టి, పిల్లలందరికీ పెట్టి తర్వాత పూజ చేయమనండి. అప్పుడు వాళ్ళు ఇంకేం సమస్య అవును. పెట్టరు. పిల్లలు వేరు, హ్మ్. వృద్ధులు వేరు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు వేరు. హ్మ్. అన్నీ ఉన్న వాళ్ళకేంటమ్మా? అవును. అన్నీ అన్నీ బాగున్న ఉన్న వాళ్ళకే నిద్ర అన్నీ ఉన్న లేవరు. వాళ్ళకి అన్ని ఆరోగ్యం ప్రాబ్లమ్సే. బాగా అదే. ఉన్న వాళ్ళకేమిటి? కనుక మీరు చెప్పిన దానిలో ఏంటే వీలైనంత త్వరగా పూజ చేసుకోవడం ప్రధానం. ఓకే. అది ఇలా స్నానం చేసి శుచైన వస్త్రాలు కట్టుకుని, మడి బట్ట అంటే అప్పటినుంచో ఆరేసిందని ఏం అక్కర్లా. నిన్న ఉతికి ఆరేసుకున్నటువంటి బట్ట. హ్మ్. అంటే మనం ఆఫీస్‌కి ఓసారి కట్టుకెళ్ళాక మళ్ళీ ఇంకోసారి హుహు. కట్టుకుంటాం కొన్ని. అవును. కొన్ని. అవి కాకుండా, ఓకే. అవి కాకుండా ఉతికి ఆరేసుకున్నవి ఏవైతే ఉంటాయో అటువంటి వస్త్రాలు కట్టుకుని పూజ చేసుకోవాలి. అలా చేసేటప్పుడు 16 ఉపచారాలు అనుకున్నాం గదా! హ్మ్. చక్కగా అన్ని ఏర్పాట్లు చేసుకొని, ముందర దేవుడి దగ్గర నిర్మాల్యం తీసేయాలి. అంటే నిన్న పెట్టినటువంటి పువ్వులు పూలు, అవన్నీ తీసేయాలి. అక్షతలు అవన్నీ హ్మ్. ఉంటే తీసి శుభ్రం చేసి, దీపం పెట్టుకుని, దీపం వెలిగించుకుని, ఆ తరువాత మనం 2 పాత్రలు దగ్గర పెట్టుకోవాలి. శాస్త్రోక్తంగా చేయాలంటే. ఓకే. అర్జెంట్‌గా ఎమర్జెన్సీ అయితే అది వేరే మాట. హ్మ్. మామూలుగా ఒక పావుగంట సమయం ఉంది అంటే కూర్చొని చేసుకోవడానికి చక్కగా అక్కడ 2 పాత్రలు పెట్టుకోవాలి నీళ్ళకి. ఒకటి మనం ఆచమనం చేసుకోవడానికి, మరొకటి దేవుడి పూజకు వాడడానికి. ఆ 2 పాత్రల్లోనూ ఉద్ధరణలుంటాయి. హ్మ్. పక్కనేమో ఒక అరివాణం గాని, ఒక పళ్ళెం గాని పూర్వం ఆ పదం వాడేవారు. హ్మ్. ఇప్పుడు ఒక పళ్ళెం అని అనుకోండి. హ్మ్. చిన్న పళ్ళెం. పళ్ళెం అది పెట్టి ఈ హ్మ్. వాడిన నీళ్ళు అందులో వేయడానికి. ఓకే. ఇవి పెట్టుకుని కూర్చున్నాక ముందర ధ్యానం పూలు, హ్మ్. అగరవత్తులు వెలిగిస్తాం. కొంచెం మంచి వెలిగిస్తే మంచిదండి. లేతే మనకే హ్మ్. అనారోగ్యం. దేవుడి మాట దేవుడెరుగు. అవును. రసాయనాలతో ఉన్నటువంటి అవును. అగరొత్తుల అంతా పొగ చాలా పీల్చి కెమికల్ పొల్యూటెడ్ అసలు. అది ఆహ్, పీల్చుకున్నాక చాలా మందికి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి గాబట్టి ఉన్నాయమ్మా. యాహ్! నేను వెలిగించను. హ్మ్. నేను పొద్దున్నే వెలిగిస్తానక్కడ. నేను పూజ చేసే టైంకి అగరొత్తి అయిపోవాలి. ఓహ్! అగరొత్తి అక్కడ ఉండగా నేను పూజ చేయలేను. ఓకే. నాకు ఓకే. దగ్గొచ్చేస్తుంది. హ్మ్. మరి నాకే వచ్చిందంటే దేవుడికి రాదా పాపం? అవును. ఆయన మాత్రం అందుకని హ్మ్. దూరంగా పెడతా. వాసనే రావాలి గానీ పొగ హ్మ్. అంటకుండా అవును. అంత దూరంగా పెడతాను అగరొత్తి. హ్మ్. అంతేగాని దగ్గరగా పెట్టను. ఎందుకంటే నాకే దగ్గొచ్చినప్పుడు హ్మ్. దేవుడికి రాదా? నేను ఆయన్ని పరిపూర్ణంగా చైతన్య స్వరూపంగా భావన చేసి కదా పూజ చేస్తున్నాను. ఒక అవును. విగ్రహమో, ఒక బొమ్మో అనుకోవటం లేదు నేను. ఆ బొమ్మలో ఉన్నటువంటి చైతన్యం అనుకుని చేసేటప్పుడు జాగ్రత్తగానే ఉంటాం. అవును. అలా పెట్టుకుని చక్కగా ధ్యానము, ఆవాహనము అంటే రమ్మని కూర్చోమనడం. హ్మ్. ఆ తర్వాత అర్ఘ్యం కాస్త నీళ్ళివ్వడం. హ్మ్. చేయి కడుక్కో నాయనా, పాద్యం కాళ్ళు కడుక్కో, హ్మ్. ఆచమనీయం కాస్త నోరు పుక్కిలించకడు. "అమ్మే ఎక్కడి నుంచొచ్చావు? వైకుంఠం నుంచొచ్చావు, గోలోకం హ్మ్. నుంచొచ్చావు, మణిద్వీపం నుంచొచ్చావు. నోరు ఎండిపోయి ఉంటుంది. కాస్త నోరు తడి చేసుకో" అని చెప్పి నీళ్ళిచ్చి, తర్వాత కూర్చోబెట్టి స్నానం. హ్మ్. శ్రీ సూక్తంతో చేసేది ఓకే. అమ్మవారికి సంబంధించిన పూజా విధానం. హ్మ్. పురుష సూక్తంతో చేసేది అయ్యవారికి సంబంధించిన పూజా విధానం. ఇది వేదోక్తమైనటువంటి పూజా విధానం. ఓకే. ఇవి దీంతో పాటు ఆ వేదాల్లో చెప్పిన ఆ మంత్రంతో పాటు శ్లోకాలు కూడా ఉంటాయి వీటికి. హ్మ్. ఈ శ్లోకాలతో చెప్పి స్నానం తర్వాత వస్త్రం. రోజు మనం వస్త్రాలు స్వామికి అర్పించలేం గనక అవును. వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి ఓకే. అని వస్త్రం కోసం అక్షతలిస్తాం. గంధం హ్మ్. మనకి సౌందర్యం కూడా మన సనాతన ధర్మంలో సౌందర్య పోషణ కూడా ఒక భాగం అమ్మ. అవును. అందంగా ఉండొద్దని ఎక్కడా చెప్పలా. అందాన్ని పెంపొందించుకోవద్దని కూడా చెప్పలా. అవును. కాకపోతే అందం వల్ల ఆరోగ్యం రావాలి గానీ, అందం వల్ల అనర్థాలు అనారోగ్యం రాకూడదు. రాకూడదు. అవును. అంచేత గంధం చాలా మంచి సౌందర్య సాధనం. హ్మ్. సౌందర్యమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అసలు దాని గురించే చాలా విశేషాలుంటాయి. అటువంటి గంధాన్ని సమర్పించి కుంకుమ ఇలాంటివన్నీ ఇచ్చి, ఆ పైన మనం సర్వాభరణార్థం అక్షతాన్ సమర్పయామి. ఓకే. రోజు నగలెక్కడ ఇవ్వగలం? మనమే అవును. కొనుక్కోలేం. ఇవ్వలేం. అవును. రోజు నగ ఇచ్చే స్థితి మనకి భగవంతుడిస్తే సంతోషం. చాలా. 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 చాలా కదా! హ్మ్. అందుకని అప్పటి వరకు అక్షతలు ఇస్తున్నానని, ఆ తరువాత సమస్తమైన స్తోత్రాలు మన దగ్గర ఏవున్నాయో అవి. హ్మ్. మీరేం చదువుతారో అవి. లక్ష్మి, కృష్ణ, రామ, లలిత
ఇలాంటి అష్టోత్తరాలు, సహస్రనామాలు మీకు చేతనైనన్ని చదవచ్చు. ఉమ్. ఇవన్నీ చదివిన తర్వాత ధూపం, దీపం, నైవేద్యం. నైవేద్యం. ఇది అయిన తర్వాత మహానివేదన ఉంటుంది. ఉమ్. అంటే పెట్టే వాళ్ళందరూ పెట్టరు కదమ్మా, అవును. కొద్ది మందికే ఉంటుంది. మహానివేదన అంటే చాలా జాగ్రత్తగానే ఉండాలి. చాలా శ్రద్ధగా, మడి అంటే పూర్వంలాగా అని కాదు కానీ ఉమ్. ఉతికిన బట్ట కట్టుకుని అవును. ఏమీ తినకుండా ఉండి వండాలి. ఉమ్. దేవుడికి అవును. నైవేద్యం కనీసం పెట్టేవాళ్ళు టేస్ట్ కూడా చూడకుండా, ఆ? రుచి చూడకుండా. ఆ, రుచి చూడరు. తర్వాత మనం ఏమీ తినకుండా అవును. ఉండాలి, వండేది కూడా రుచి చూడకుండా ఉండాలి. ఉమ్. ముందర ఎవరికి పెట్టకూడదు. అలా పెట్టకూడదు. దాన్ని మహానివేదన అంటారు. అవును. దాంట్లో కూడా అన్నము, పప్పు, కూర, పచ్చడి అన్నీ ఉండాలి. ఉమ్. నెయ్యి, పెరుగు, ఉమ్. మంచిగా కొంచెం అరిటాకులో, ఆ? మంచిగా అరిటాకులో పెట్టాలి. అరిటాకు లేకపోతే రోజు అరిటాకులు ఎక్కడ దొరుకుతాయమ్మా? భాగ్యనగరంలో వారికి అంతటి భాగ్యం కూడా ఉందా? రోజు అరిటాకు ఉమ్. తీసుకురాగలిగినటువంటి భాగ్యం. ఉమ్. చక్కగా వెండి పళ్ళెంలోనో ఉమ్. ఇత్తడిదైనా పర్వాలేదు. ఓకే. వీలైతే స్టీల్ వాడకుండా ఉండడం మంచిది. అవునా? తప్పని పరిస్థితుల్లో స్టీల్ ఓకే. వాడాలి. తప్పని అయితే పరిస్థితుల్లో ఆప్షన్స్ స్టీల్కే వెళ్తారు ఇంకా లాస్ట్ ఆ? లో. ఆప్షన్ స్టీల్కే వెళ్తారు. ఆ స్టీలు ఉమ్. ఇనుము కదమ్మా, అవును. పనికిరాదు. ఓకే. మీరు గమనించండి, దేవాలయాలకు వెళ్ళినా అంటే అవును. సంప్రదాయంగా ఉన్న దేవాలయాలకు వెళ్ళినా అన్ని వెండి అన్ని వస్తువులే ఉంటాయి. వెండి అందరూ స్తోమత ఉండదు కదా. ఉమ్. వెదురు బుట్టల్లో తీసుకుంటారు. ఈ వెదురు అవును. ఇలా ఉంటాయి కదా, ఇలాంటి బుట్టలు, అటువంటి వాటిల్లో తీసుకుంటారే తప్ప ఇత్తడి వాటిల్లో కానీ స్టీల్ వాటిల్లో ఇచ్చిన ప్లాస్టిక్ కవర్లలో ఇచ్చిన ఉమ్. తీసుకోరమ్మా అవును. పీఠాధిపతులు వాళ్ళంతా. ఎందుకంటే న్యాచురల్గా ఉండాలి, ఉమ్. ఆరోగ్యానికి మేలుగా ఉండాలి. దేవుడి దగ్గర వీలైనంత వరకు స్టీల్ వాడకుండా ఉండడం మంచిది. ఓకే. ఇత్తడి వాడచ్చు, కాకపోతే మనకున్న సమస్య ఏమిటంటే వాటిని క్లీన్గా తోముకోవడం అవును. అన్నది ఒక సమస్య. అవును. అంతకంటే ఈజీ గోయింగ్, ఓకే. ఎవ్రీథింగ్ విల్ గో ఈజీ. యా. ఓకే అమ్మా, ధన్యవాదాలు. చాలా చక్కని విషయం తెలియచేశారు.